నిజంగా అమ్మాయి వాయిస్ చాలా బాగుంది. ఆగండి, లాస్ట్లో వచ్చింది 2 ముక్కలు ఎక్కువ అక్కడ మాట్లాడారు. అమ్మాయిల గురించి చెప్పడానికే సరిపోదు 30 సెకండ్స్. సోహెల్ గురించి ఎప్పుడు చెప్పాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్రెండ్స్, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ యా, ఇక్కడ అంటే సోహెల్ ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్, అదైతే మనస్ఫూర్తిగా అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా నాకు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది. నేను మొన్న రీసెంట్గా సంక్రాంతికి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నన్ను ఇన్వైట్ చేస్తే నేను కూడా అక్కడ కూర్చున్నాను, అందరితో పాటు అలా కూర్చున్నప్పుడు ఒక అతను అక్కడ వీడియో ఏదో వ్లాగ్ ఉంటుంది కదా, అది చేస్తున్నాడు. చేసుకుంటూ వస్తుండు నా దగ్గరికి వస్తాడని అర్థమై కొంచెం చదువుకొని అన్నీ రెడీగా ఉన్నా. రాగానే ఓ ఎక్స్క్యూజ్ మీ, సో వీ హ్యావ్ అవర్ సోహెల్ అని నా పేరు చెప్పిండు. నేను మా ఫ్రెండ్కి వెళ్ళి ఇట్లా చూసిన, నవ్వు ఆపుకుంటున్నావు కదా నువ్వు. వాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా, నేను తిరుపతికి వెళ్ళినా మెట్లు ఎక్కేటప్పుడు కూడా అయ్యా నువ్వు సోహెల్ కదా అంటే, అమ్మ నేనే సోహెల్. నీకు ఎప్పుడైనా అయిందా ఇట్లా? నిన్ను సన్ని అంటారా? సో ఇక క్లారిటీ ఇద్దాం. అమ్మా ఎక్కడున్నావో తిరుపతి మెట్ల దగ్గర పరిచయమైన పెద్దమ్మ, ఈయన సోహెల్, నేను సన్ని, కానీ ఇద్దరం ఒకటే ఆల్మోస్ట్. బట్ నా ఫేవరెట్ అంటే నేను ఇంతమంది ఉన్నారు, బట్ ప్రౌడ్గా నేను చెప్పేది ఒకటి, నాకు బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ ఫేవరెట్ పర్సన్ అంటే మాత్రం సోహెలే. సీరియస్గా చెప్తున్నా. ఇంతమంది బిగ్ బాస్ అండ్ మనోడు చేసిన హార్డ్ వర్క్కి నేను మాటలో చెప్పలేను. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది, ఆ పెయిన్ ఎలా ఉంటుంది. ఈ రంగంలోకి వచ్చాక ఇక్కడ ఈదేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఇవన్నీ చూసి తనతో పాటు నేను ఒక జర్నీ చేశాను. బట్ ఈరోజు నాకు ఇవన్నీ పక్కన పెడతాను, నేను యాక్టర్ని అవన్నీ పక్కన పెడతాను. నేను కెరియర్ స్టార్ట్ చేసింది జర్నలిస్ట్గా. సో ఇవాళ నేను జర్నలిస్ట్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద, అది కూడా డిస్ట్రిబ్యూటర్ గారిని. ఐ రిక్వెస్ట్ విజయ్ గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్ గారు సార్ కొంచెం ఓపెన్గా అడుగుతాను, మీరు కూడా ఓపెన్గా చెప్పండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ మా లాంటి వాళ్ళకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు డిస్ట్రిబ్యూషన్కి ముందొచ్చి మా సోహెల్ని నడిపిస్తున్నందుకు. సో సింపుల్ సార్, ఒక బడ్జెట్ అంటే ఒక సినిమాకి మనం ఒక బడ్జెట్ పెట్టుకొని వస్తాం. అది పెద్దవాళ్ళు పెద్ద బడ్జెట్లు, చిన్నవాళ్ళు చిన్న బడ్జెట్ పెట్టుకొని వస్తారు. ఈ చిన్న సినిమాలు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది సార్? అంటే మాకు తెలుసు ఆ బాధ. మీరు దాన్ని అంటే మీరు సినిమాని ఎలా పర్టికులర్గా ఏ బేస్లో తీసుకుంటారు అసలు డిస్ట్రిబ్యూషన్? చిన్న సినిమా పెద్ద సినిమా అని ఏమి ఉండదండి యాక్చువల్గా. ఫస్ట్ థింగ్ ఈజ్ చూసేది హీరోని అఫ్ కోర్స్, అండ్ దెన్ ప్రమోషన్స్ ఆఫ్ దట్ మూవీ అండ్ ట్రైలర్. అండ్ చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మనం ఓకే చూస్తాం, కానీ బట్ ఈ మధ్యకాలాల్లో మనం చూస్తే ఎన్నో చిన్న సినిమాలు బ్రహ్మాండంగా అండి, ఫస్ట్ క్లాస్గా అండి. సో ఇన్ ద సేమ్ వే థియేటర్స్ ఎలాగో ఇప్పుడు మనం కూడా బోల్డ్ డిస్కషన్ జరిగింది, మన బోల్డ్ సినిమాలు వచ్చినాయి. హనుమాన్ చిన్న సినిమా అని అన్నవాళ్ళు కూడా తర్వాత దానికి అన్ని థియేటర్స్ వచ్చేసింది ఆల్రెడీ హనుమాన్. అంటే నో నాట్ లైక్ దాట్. పాపం అఫ్ కోర్స్ ఆ సినిమా ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఎనీవే, అండ్ లాట్ ఆఫ్ థియేటర్స్ హ్యావ్ బీన్ గివెన్ టు దట్ మూవీ అగైన్. సో సినిమా దమ్ముంటే చిన్న సినిమా అయినా సరే ఏ స్థాయికైనా వెళ్తుంది. అది ఎలా తెలుస్తుంది సార్ మీకు ఆ సినిమాలో దమ్ముంది అని? అంటే జనరల్గా చాలామంది, ఇవాళ నేను చెప్తున్నానండి, చాలామంది సినిమాలు తీస్తున్నారు కానీ థియేటర్ వరకు వెళ్ళట్లే. వాళ్ళని నేను చాలామంది చూశాను. ఇలా డిస్ట్రిబ్యూటర్స్ చాలామంది వాళ్ళకి సపోర్ట్ ఇస్తే బాగుంటుందని నేను వాళ్ళ కోసం ఈ క్వశ్చన్ అడిగాను. అంటే డిస్ట్రిబ్యూటర్స్ కన్నా నా ఉద్దేశం ఏంటంటే మీలాంటి వాళ్ళు అందరూ ఇలా ఇది మాకన్నా మీరు బాగా ప్రమోట్ చేస్తారు. సోహెల్, యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ద వే యూ ప్రమోటెడ్ దిస్ మూవీ. మీ ఇలా అందరినీ ఇలా పిలిచి మీ ఫ్రెండ్స్ని ఇలా చేయడం అనేది చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ సినిమా మెయిన్ థింగ్ చిన్న సినిమా అని కాదండి, ప్రమోషన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ విచ్ ఈస్ డూయింగ్ ఇట్. అండ్ టుమారో ఐఎమ్ షూర్ దిస్ మూవీ లాట్ ఆఫ్ ఆడియన్స్, ముందు ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ సినిమాకైనా, ఎస్పెషలీ ఫర్ ద చిన్న సినిమాకి ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. సో ప్రేక్షకులు అందరూ ఇలాంటి చిన్న సినిమాని కూడా కొంచెం వచ్చి స్టార్టింగ్ డేస్లో ఆదరిస్తే చిన్న సినిమా కూడా పెద్ద సినిమా అయ్యే ఛాన్స్ ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బ్రో. అండ్ మా వాడికి మాత్రం మీరు ప్రామిస్ చేయాలి థియేటర్స్ రియలీ. ఇందాక నేను ట్రైలర్ టీజర్ చూసినప్పుడు యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. ఇన్ ఫ్యాక్ట్ యువర్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్, యువర్ అంటే ద కాన్ఫిడెంట్ లెవెల్స్ వాట్ యూ హ్యావ్ ఈస్ గ్రేట్. అండ్ ఎస్పెషల్లీ దిస్ మూవీ నేను చూసిన దాంట్లో. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ యూ వన్స్ అగైన్. అండ్ మేఘా ఆల్సో, షీ ఈజ్ ఆల్సో very and neat, very nice, very beautiful in fact on the screen, and of course outside also anyway. And all the best for whole of the team again. Thank you Vijay garu. Actually I wanted to say indake thank you, I forgot
too many names to remember. Thanks for being for us, Andy. Thank you so Thank much. you so much. First of all, I have to thank Sohail and others for inviting me here. యాక్చువల్గా ఒక డౌట్ సార్, అంటే చాలామంది ఏంటంటే ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు సార్, బట్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది చాలామంది లైక్ చాలా తక్కువ మాట్లాడుకుంటారు. సో చాలామంది ఏంటంటే అరే డిస్ట్రిబ్యూషన్ చేస్తలేరు అది, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ సార్ నాకు తెలిసినంతవరకు, విచ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్ ఫ్రమ్ లాస్ట్ 2 months. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం సార్తోని. సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్, దట్ ఇప్పుడు ఓటీటీలో 2 weeksలో లేకుంటే 1 weekలో లేకుంటే 3 weeksలో సినిమాలు వచ్చేస్తున్నాయి. దానివల్ల ఆడియన్స్లో అరే ఈ సినిమా వస్తుందిలే 2 weeksలో అని చెప్పేసి అనిపించినప్పుడు, లేకపోతే అలా ఓటీటీ వల్ల ఏదన్నా థియేటర్ రావడం, అంటే థియేటర్కి రావట్లేదు జనాలు అనేది ఏదన్నా ఎఫెక్ట్ అనేది ఉందా సార్? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ లైక్ యాజ్ అ డిస్ట్రిబ్యూటర్. See, definitely I should say on one thing అండి, ఇవాళ ఓటీటీ వాళ్ళు కూడా బిజినెస్గా చూస్తే దే ఆర్ ఆల్సో గివింగ్ యాక్చువల్లీ వెరీ గుడ్ అమౌంట్స్ టు దెమ్, టు ద ప్రొడ్యూసర్స్. బట్ అఫ్ కోర్స్ యాజ్ యూ సెడ్ ఓటీటీలో సినిమాలు తొందరగా వచ్చేస్తున్నాయి అనే సంకేతాలు పబ్లిక్లోకి వెళ్ళినాయి అంటే దట్స్ రియల్ మైనస్ ఫర్ థియేట్రికల్ బిజినెస్. సో అది కొంచెం యాక్చువల్గా డిలే చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బీ వెరీ మచ్ బెటర్ టు ఎనీ ఆఫ్ ద మూవీ. ఇట్స్ నాట్ బిగ్ మూవీ ఆర్ స్మాల్ మూవీ. సో ఓటీటీని కొంచెం డిలే చేస్తే అఫ్ కోర్స్ ఫ్రమ్ మై ఒపీనియన్ ఇన్ఫ్యాక్ట్ అందరూ థియేటర్స్కి వచ్చి కొంచెం సినిమాలు చూస్తారు. ప్లస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈస్ అఫ్ కోర్స్ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్ యూ కెన్ హ్యావ్. మనం ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్స్లో ఎంత పెద్ద హోమ్ థియేటర్ ఉన్నా సరే ఆ ఫీల్, ఆ కేర్ ఎంతలో, ఆ జనాలు ఆనంద ఇది అవన్నీ మనకు కనపడవు. సో దట్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అని అందుకే అంటాం మనం. సో ఓటీటీస్ ద సెకండరీ ఎనీ డే. సో దట్స్ వాట్ ఐ ఫీల్. సో అండ్ it should be delayed. Yeah, that's what sir. అంటే లైక్ అదే of course again it is on money side. I mean see the producers. సో అది ఆ బిజినెస్ పరంగా చూసుకుంటే లైక్ ప్రొడ్యూసర్స్కి ఎంతో కొంత మనీ వస్తున్నాయి. బట్ ద థింగ్ ఈస్ వీఆర్ మిస్సింగ్ ద థియేటర్ ఫీల్. ఎందుకంటే ఎవ్రీ వన్ మేక్ మూవీ ఫర్ థియేటర్ ఓన్లీ ఫర్ షూర్. సో మీరు అన్నట్టుగా కొంచెం ఓటీటీ అనేది ఒక 1 month ఒక 2 months డిలే చేస్తే కొంచెం ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఐ థింక్. 100% ఎన్ని ఓటీటీలో వచ్చిన థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్స్ అనండి, వాళ్ళు ఎన్నో చూస్తున్నాం మనం, ఎన్నో మాల్స్లో వాళ్ళ థియేటర్స్ చూస్తున్నాం. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు ఇవాళ. టుడే 4D అట్మాస్, ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అట్మాస్ చాలా వస్తున్నాయి ఇవాళ. సో దట్ కేవలం ఆడియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ తీసుకురావడానికే చాలామంది ఇవాళ థియేటర్స్ని బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్. ఎస్, వాట్ ఈస్ దట్స్ ట్రూ. వాట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ సార్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద మూవీ? లైక్ నేనేదో జర్నలిస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిండ్రా, వీడు ఏంది భయ్యా, వీడు లైవ్ మీటింగ్ పెట్టేసిండు. నేను అప్పటి నుంచి చూస్తున్నా ఇస్తాడేమో నువ్వు కూర్చో, నువ్వు హీరోరా నైనా ఇవ్వాలా. దట్స్ కానీ ఎనీవే మీ సినిమాకి ఇవాళ మీ సినిమా మటుకు బ్రహ్మాండంగా ఆడుతుందని మనస్ఫూర్తిగా నిజంగా నమ్ముతున్నాను. అండ్ రియల్లీ ద ట్రైలర్ ఈజ్ ఆల్సో రియల్లీ గుడ్ వన్స్ అగైన్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ సోహెల్, అండ్ మెనీ టైమ్స్ దిస్ ఇస్. థ్యాంక్ యూ. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ యూ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాకు తెలుసు ఎంత హార్డ్ ఉంటుందో, బట్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఫర్ సోహెల్ మూవీ. థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ సేయింగ్ బాయ్ ఒక్కటి చెప్తాను, నేను నీకు కూడా చెప్పాలి, ఇది నీకు ఇప్పుడు దాకా ఆ ఫేస్ రాలేదు కాబట్టి చెప్తున్నాను. నేను రీసెంట్గా ఒక సినిమా చేశా, అది వచ్చిందని కూడా చాలామందికి తెలీదు. నేను ఒక సౌండ్ పార్టీ అని ఒక సినిమా చేశా, చాలామందికి తెలీదు. నేను ఒక బాధ అనిపించింది ఏంటంటే, సినిమా తీయటం గొప్ప కాదు, సినిమాని ప్రమోట్ చేయటం గొప్ప. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ₹1 సినిమా తీసినా 2 కోట్లు ప్రమోషన్ పెట్టుకుంటే లేకపోతే రాకు. ఎందుకంటే నేను లైవ్లో చూశాను, నేను అనుభవించాను. ఇప్పుడు నా సినిమా నాది సౌండ్ పార్టీ 2 times రిజెక్ట్ అయింది. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ నాకు తీసుకోవట్లేదు, ఎవ్వరూ ముందుకు రావట్లేదు, నో బడీ ఈజ్ బయింగ్. నాకు తెలియదు కదా, మొత్తం అన్నీ కొనుక్కోవాలి ముందే, ఇవన్నీ ఏమంటే ప్రొడ్యూసర్ కూడా కొత్త యూఎస్ నుంచి వచ్చాడు. బట్ నేను చేసిన తప్పు ఎవరు చేయొద్దు, అందుకే చెప్తున్నాను. ఓటీటీకి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. అనుకున్నంత ఈజీ కాదు. ఓటీటీలో మన సినిమా ఎలాగో వెళ్తుందని చెప్పి ₹1 పెట్టి సినిమా తీయకండి. సినిమా రిలీజ్ చేసుకునే దమ్ముండి డబ్బులు కరెక్ట్గా పెట్టుకొని క్లారిటీతో వస్తేనే సినిమా వెళ్తుంది. ఇప్పటికీ నాది రిజెక్ట్ అయింది. సో వస్తుంది ఇప్పుడు కాబట్టి ఇంకోసారి. బట్ డార్లింగ్, జస్ట్ యాజ్ అ ఫ్రెండ్ నేను చెప్పేది ఒకటి, అండ్ ఐ లవ్ యూ మచా. ఈసారి నువ్వు కొడతావు, బరాబర్ కొడుతున్నావు. అండ్ మమ్మల్ని అందరినీ దగ్గర చేసింది వీడు. Season 1 నుంచి 7 వరకు నైట్ అంతా బ్యాంగే, అంటే మెసేజ్లో బాక్స్లో టింగ్ 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 అని వస్తూనే ఉన్నాయి. ఎవరో ఏదో పెడుతురు, బట్ అందరినీ కలిపాడు 1 నుంచి 7 వరకు. మాకు ఇప్పుడు ఒక చాలా పవర్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది, జెన్యూన్గా చెప్తున్నా కదా.
మేము నిన్నటి వరకు దీనికి ఒక థాట్ వచ్చిందండి. నిజంగా అది చాలామంది ఉపయోగపడే థాట్ అది. అన్న మాట మీ అందరికీ చెప్తాను, అది ఎంత మంచి మాట మీరే చెప్పండి. సినిమాలు ఒక పెద్ద సినిమాను చిన్న సినిమా పక్కన పెడతాం. సినిమా 10 మందికి తెలియాలంటే డబ్బున్న వాళ్ళకి ఏదో రకంగా కొనేసుకుంటున్నారు, వెళ్తుంది. చిన్న సినిమా కనబడట్లే కదా, ఒక ప్లేస్ ఉండాలి. లైక్ ఈ వారంలో ఈ సినిమా ఖచ్చితంగా వస్తుందని ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్లో కనుక అందరికీ వెళ్ళే ఒక ఆప్షన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ మీడియానా కావచ్చు, ఎస్ ఇక్కడ మనం చూస్తే ఈ వారం ఈ సినిమాలు వస్తాయని వితౌట్ ఎనీ కాస్ట్ ఏం లేకుండా ఉంటే బాగుంటుంది. బికాజ్ సినిమాని ప్రమోట్ చేయలేక చాలామంది సినిమాలు పోతున్నాయి. దట్ వాస్ గుడ్ థాట్. మమ్మల్ని ఎలాగైతే 1 నుంచి 7కి కలిపావో, ఇది మళ్ళీ నువ్వే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మార్గం ఏంటో, ఆ దారేంటో నువ్వే వేసాయి. ఓకే, వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ బూట్కట్ బాలరాజు టీమ్, విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ నన్ను భరించినందుకు.